ఇగో రైతు భరోసాకి 5 నుంచి అప్లికేషన్లు అని చెప్పి పెట్టిరు. ఇక కాగితాలు పట్టుకొని తిరుగుర్రి ఇక మీరు ఎట్లయినా సరే ఏదో అంటారు కదా, ఇంటికాడ పనులు వదులుకొని వ్యవసాయం పనులు వదులుకొని ఇక మళ్ళీ ఆఫీస్లో చుట్టూ తిరగాలంటే 3 రోజులు పెడితే 3 రోజులలో అయిపోతాయా? ఇవ్వగలుగుతారా? రైతులంతా ఒక ఆయన ఏదో ఊర్లో ఉంటాడు, బయట ఉంటాడు, 7 తర్వాత తీసుకోరా? అవి కూడా అనుమానాలు ఉన్నాయి. మరి తర్వాత వస్తే తీసుకోరా? లేదా పంట ఇప్పుడు ఏం కాదు, 1 ఎకరమో 2 ఎకరాలు వేసుకుందాం అనుకున్న ఆయన మళ్ళీ మనసు మార్చుకుని 1 ఎకరం ఎక్కువ వేసుకుంటే ఇస్తారా ఇయ్యరా? నారు మిగిలిందని కొంతమంది ఇంకో ఎకరం ఎక్కువ వేసుకుంటారు. ఇట్లా చాలాసార్లు జరిగింది, నేను చూసిన గ్రామాలలో. వేసేటప్పుడు నారు పోస్తారు, ఆ తర్వాత తుకం పోసుకున్నాక కొంత అర్థమవుతుంది, 5 ఎకరాలు వేసుకుందాం చాలు అనుకున్నాక చూస్తే నారు మిగిలింది ఏం చేద్దామని ఆయనతో దునిపించి ఇంకొక ఎకరం వేస్తారు. మరి దాన్ని అప్పటికప్పుడు డిసిషన్ తీసుకుంటే దాన్ని మళ్ళీ వచ్చి నీ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలన్నా? దాన్ని తీసుకొచ్చి మళ్ళీ నీకు చెప్పాలన్నా, సార్ వేసుకున్న సార్ నీ దండం పెడతా ఇంకొక ఎకరం కూడా ఇవ్వండి సార్ అని చెప్పి. ఇక గ్రామ సభల ద్వారా 3 రోజుల పాటు స్వీకరణ. ఇక 2 కేటగిరీల పైన చర్చ. ఇగో 2 కేటగిరీలు ఉన్నాయి. ఇది ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది చాలా ఇంపార్టెంట్. అంటే రేపు ఏ కేటగిరీ అయినా అమలు కావచ్చు, అందుకే ఏమనుకుంటారు అనేది ఒకసారి మీకు క్లారిటీ ఇస్తే మీ మైండ్లలో కూడా కూర్చుండిపోతుంది. మరి ఏం జరగబోతా ఉన్నది, ఏం జరగవచ్చు అనేది ఇక్కడ క్లారిటీ ఉంటుంది. 5 ఎకరాలు 7 ఎకరాలు 10 ఎకరాల్లో ఏదో ఒక దానికి సీలింగ్ పెట్టడం, ఇది ఫస్ట్ కేటగిరీ. ఇది చాలా ఇంపార్టెంట్, అందుకోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. ఈ ఏ కేటగిరీ అయినా ఇప్పటిదాకా మనం మాట్లాడిందంతా వాళ్ళు ఒకవేళ తీసుకుంటారేమో అప్లికేషన్లు, ఓకే, దాంతోపాటు ఇంకా ఇస్తారా ఇయ్యరా, ఎంతమందికి వస్తుంది, ఈ లెక్కలు వేసాం కదా. ఇప్పుడు ఈ క్లారిటీ ఏంటంటే రేపు ఈ క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చే రిపోర్టు మంత్రివర్గ సంఘం అంటే మన క్యాబినెట్ భేటీలా ఏం డిసిషన్ తీసుకుంటారనే దానిపైన ఈ 2 అవకాశాలు ఉన్నాయట. 2 ఆప్షన్లు పెట్టారట, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి లెక్క. ఏ ఆప్షన్ తీసుకుంటారో చూద్దాం. అయితే ఇగో ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే, అంటే ఫస్ట్ కేటగిరీ 5 ఎకరాలు 7 ఎకరాలు 10 ఎకరాల్లో ఏదో ఒక దానికి సీలింగ్ పెట్టడం. ఉదాహరణకు 7 ఎకరాలకు సీలింగ్ పెడితే అంతకు మించి ఎన్ని ఎకరాలు ఉన్నా గరిష్టంగా 7 ఎకరాలకే రైతు భరోసా పెట్టుబడి సాయం వస్తుంది. దీనిపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణలో అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో సూచనలు సలహాలు వచ్చాయి. ఎక్కువ మంది 7 ఎకరాలకు, మరికొంతమంది 10 ఎకరాలకు సీలింగ్ పెట్టాలంటూ ప్రతిపాదనలు చేశారు. వీటిపై క్యాబినెట్ సబ్ కమిటీ చర్చించింది. ఇగో ఇది నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, చాలా మట్టుకు 7-7.5 ఎకరాలు అనేది అనుకున్నారు, అదే ఫైనల్ అయ్యేటట్టున్నది. అయితే దాన్ని మళ్ళా కేటగిరీ 2 కింద తీసుకొచ్చి ఇంకొక ముచ్చట పెట్టారు. 10 ఎకరాలకు 1 గుంట ఎక్కువ భూమి ఉన్నా అలాంటి వారికి రైతు భరోసా ఇవ్వద్దనే ప్రతిపాదన కూడా సబ్ కమిటీ ముందు వచ్చింది. దీనిపై కమిటీ భేటీలో డిస్కస్ చేశారు. రాష్ట్రంలో 10 ఎకరాలకు పైన భూములున్న రైతులు 92,151 మంది అని తేలింది. వీరి చేతుల్లో 12.85 అంటే 12,85,000 ఎకరాలు భూమి ఉన్నట్లు కేబినెట్ సబ్ కమిటీకి అధికారులు నివేదించారు. ఈ సీలింగ్పై అయితే పరిమితిపై మంత్రుల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో దీనిపై కేబినెట్ సమావేశంలో ఫైనల్ చేసే అవకాశం ఉందంటూ ఆ నలుగురు మధ్యలో ఏకాభిప్రాయం రాలేదట. ఆ నలుగురు మధ్యలో డైరెక్ట్గా అంటే కొంతమంది అంటే ఉన్న నలుగురిట్లో ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా అనే వరకు అంటే ఏకాభిప్రాయం రాలేదట. అయితే వీళ్ళు చెప్పేది ఏంటంటే సీలింగ్ పెట్టి దాన్ని ఏదో ఒక ఎకరానికి పెట్టి ఆ ఎకరాలందరికీ ఇచ్చేస్తే ప్రతి ఒక్కరికి సాటిస్ఫై చేసినట్టు. ఒకవేళ ఇప్పుడు ఫర్ సపోజ్ 100 ఎకరాలు ఉన్నోళ్ళకైనా 50 ఎకరాలు ఉన్నోళ్ళకైనా ఈ 7 ఇస్తామని చెప్పి కనుక అందరు రైతుకు 1 2 3 4 5 6 7 ఎకరాల వరకు అందరికి అకౌంట్లలో పడుతుంటే ఈ 100 ఎకరాలు ఉన్నాయని కూడా ఆ 7 ఎకరాలకి వేస్తే ఆయన నుంచి వ్యతిరేకత రాకుండా ఉంటుండే, ఆయన నుంచి అసంతృప్తి బయటికి రాకుండా ఉంటుంది. నేను రైతును కాదా, నేను పండిస్తలేను, నాకు ఈ మాత్రం అని ఇయ్యరా అంటే బాగుంటుంది అని చెప్పి సీలింగ్ అనేది 7 ఎకరాలకో లేదా 10 ఎకరాలకో పరిమితి పెడదామని ఒక మంత్రి అనుకున్నాడట. అంటే అలా క్యాబినెట్ సబ్ కమిటీలో అనుకున్నారట. ఇంకొక ఆయన లేదు 10 ఎకరాల దాకా ఇవ్వాలి, 10 ఎకరాలకు 1 గుంట భూమి ఎక్కువ ఉన్నా సరే వాళ్ళకి రైతు భరోసానే ఇవ్వద్దు, ఎందుకంటే గింతమంది ఉన్నారని లెక్క చెప్పారట. ఇది ఒక ఆప్షన్ అట. మళ్ళీ అయితే అదన్నా అయితే ఇదన్నా, లేదా ఇక మనం అనుకున్నట్టు ఇప్పటిదాకా పంట పండించే ప్రతి రైతుకు అంటే మళ్ళీ 100 ఎకరాలను కూడా బరాబర్ పోతుంది, దాన్ని ఎవ్వడు ఆపలేడు, గ్యారంటీగా డ్యామ్ షూర్గా. ఇక సీలింగ్గా పెట్టినప్పుడు ఇంకేమున్నదే, పైసలు ఉన్నాడు ఎక్కువనే చేసుకుంటాడు సాగు, భూమి ఎక్కువ ఉన్నాడు సాగు ఎక్కువనే చేసుకుంటాడు, వదిలిపెట్టుకుంటాడా? భూముల వివరాలు కావాల్సిన నిధులపై ఆరా అంటూ రాష్ట్రంలో రైతుల వారీగా భూముల వివరాలు కావాల్సిన నిధులపై ఆఫీసర్ల నుంచి మంత్రివర్గ ఉపసంఘం వివరాలు అడిగి తీసుకుంది. గత బీఆర్ఎస్ హయాంలో 1,52,00,000 ఎకరాలకు ఎకరానికి 5,000 రూపాయల చొప్పున 7,624 కోట్లను పెట్టుబడి సాయంగా అందించారు. సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం అందించాలని లక్ష్యంగా కాగా గత సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్లకు గుట్టలకు ఇది చెప్పి ఏడికి తీసుకొచ్చారంటే ఎవరికి ఇవ్వకుండా చేసిరు. మొన్న మంచిగా కంటిన్యూగా పడేది, అన్నీ బరాబర్గా ఉండే, అన్నీ కరెక్ట్గానే పడతా ఉండే. ఆయనతో ఇట్లా ఇస్తుర్రు అట్లా ఇస్తుర్రు అని చెప్పి ఆయనతో మనంతలో మనమే ఆగం చేసుకున్నాం దాన్ని.